దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ్యం ఇది మర్చిపోయింది. క్రైస్తవం ఉపవాసం అంటుంది, ప్రార్థన అంటుంది. ఉపవాసం చేసేటోడు, ప్రార్థన చేసేటోడు సిద్ధపడాలి. సిద్ధపడేవాడు ఏం చేయాలంటే, నేను ఉపవాసం ఉండేది ఎవరి కోసం అమ్మ? అందరు చెప్పండి. ఉపవాసం ఉండేది ఎవరి కోసం? మన కోసం, మన శరీరాన్ని నిలగొట్టుకోవడం కోసం. ప్రార్థన చేసేది ఎవరి కోసం? దేవుని కోసం. తర్వాత మరి నేనేమన్నాను? సిద్ధపాటు దేవుని కోసం. ఎవరి కోసం? దేవుని కోసం. 4వ మాట ఏం చెప్తున్నా అంటే, మనము ఉపవాసం మన కోసం చేస్తున్నాం, ప్రార్థన దేవుని కోసం చేస్తున్నాం, సిద్ధపాటు దేవుని కోసం చేస్తున్నాము. మన పొరుగు వారి కోసము ఏం చేయాలంటే బీదలను కటాక్షించాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ద మెసేజ్ అంటే క్రైస్తవ మెసేజ్ మిస్ అవుతుంది ఇక్కడ. ఆమేన్. క్రైస్తవులు చేసే మెసేజ్ మిస్ అవుతుంది. 22:9 కూడా ఉంటుంది మంచి మాట.